తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. అందరికీ నమస్కారం. ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ దర్శకుల సంఘం ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒకటిగా కొత్త నాంది పలికాము. దీనికి ముందుగా ఎప్పటి నుంచో మేము కలిసి చేస్తున్న రామకోటి గారు మాస్టర్ గారు, మన మెంబరు, యోగా మాస్టర్ గారు, ఆయన సంకల్పం, దానికి మా ఆదిత్య సంకల్పం తోడయ్యి ఇది డెఫినెట్గా చేద్దామని ముందుకు తీసుకొచ్చారు. మా కమిటీ మొత్తం కూడా ఎంతో ఉత్సాహంతో ఇది మస్ట్గా చేద్దామన్నారు. నిన్న 2 రోజుల ముందు నుంచి ఈ వర్షము, క్లైమేట్లు వీటి వల్ల ఎక్కడన్నా చిన్నది మారుద్దామంటే అసలు ఏమొద్దండి, ఎక్కడ అనుకున్నాం అక్కడ చేద్దాం, సంకల్ప బలం బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ఆ దృక్పథంతో ముందుకెళ్ళాం. మాకు ముఖ్యంగా రామలక్ష్మణ మాస్టర్లు, ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా యోగా ఒక ఆరోగ్యం గురించి అంటే మా రామలక్ష్మణ మాస్టర్లే గుర్తొస్తారు. వాళ్ళనే ఫస్ట్ ఫోన్ చేసి పిలిచాం. ఎక్కడో బాంబేలో షూటింగ్లో ఉంటే మేము ఒకరోజు ముందు ఫినిష్ చేసుకున్నాను సరే ఆదివారం 8% అటెండ్ అవుతామని చెప్పారు. వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్లస్ స్టార్ట్ ఆఫ్లో చిన్న గుర్తింపు కోసం జనరల్గా అందరూ టిఫిన్లు పెట్టుకుంటారు, స్నాక్ లాగా పెట్టుకుంటారు. ఈ యోగా డే రోజు ఆరోగ్యం గురించి తెలియజేయాలని మిల్లెట్స్తో స్టార్ట్ చేద్దాం అనుకొని మాస్టర్ గారు అన్నప్పుడు మిల్లెట్ రాంబాబు గారు వారు అంతర్జాతీయంగా కూడా ఫేమస్ అయ్యారు. నేను మామూలుగా మాటల్లో వింటాను, వారి చూడటం, వారి మాటలు వినటం కూడా ఇవాళే. వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు. అందువల్ల దీని ద్వారా మన ఇండస్ట్రీకి ఒక మిల్లెట్స్ అంటే ఆరోగ్యరీత్యా, నాట్ ఓన్లీ మిల్లెట్స్, మన భోజనంలో కూడా ఆరోగ్యం ఉంది. దాన్ని ఎంతవరకు తినాలి, ఏ సీజన్లో ఎలా తినాలి అనేది విషయం కూడా దీని ద్వారా తెలుసుకున్నాం. ఈ సంకల్పం స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఆదిత్య గారు కానీ ఉన్నవాళ్ళు అందరం అనుకుంది ఏంటంటే, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చేయాలనే తపంతో ఫెడరేషన్ కలుపుకొని, ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరూ ప్రతి యూనియన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, మా అనిల్ కానీ మా వెల్లంగి కానీ వీళ్ళందరూ ఫెడరేషన్ కలిసి, అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్, ఛాంబరు వాళ్ళతో డిస్కస్ చేసి ఈ దినం యోగా డేని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుపుకుంటున్నందుకు మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేటువంటిది భారతీయ జీవన విధానంలో ఒక అంతర్భాగమైన గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మన ప్రీతమ ప్రధాని మోడీ గారు 2012వ సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను అంతర్జాతీయ యుఎన్లో ప్రవేశపెట్టినప్పుడు, యునైటెడ్ నేషన్స్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ వచ్చిన స్పందన అనేటువంటిది ఈ ప్రక్రియకి ఎంత గొప్ప విశేషత ఉంది అనేటువంటిది తెలియజేసింది. 177 దేశాలలో యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలి జూన్ 21వ తారీఖున అనేటువంటి దాన్ని. ఎందుకంటే జూన్ 21 అనేటువంటిది క్యాలెండర్లో ద లాంగెస్ట్ డే అంటారు. ఆ లాంగెస్ట్ డేని యోగాకి చేసి దీంట్లో 1 గంట దీనికోసం కేటాయించాలనేటువంటి లక్ష్యంతో ఆ డేను నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఇంతవరకు యునైటెడ్ నేషన్స్లో పాస్ అయినటువంటి బిల్లుల్లో, పాస్ అయినటువంటి తీర్మానాల్లో ఇంత హైయెస్ట్ మెజారిటీతో గెలుపొందినటువంటి తీర్మానం మరొకటి లేదు అనేటువంటిది చరిత్రలో తెలిసినటువంటి విషయం. కాబట్టి అన్ని దేశాలలో కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రోజున తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకున్న ఇనిషియేటివ్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలనుకోవటం. ఫస్ట్ టైం సంకల్ప బలంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా అసోసియేషన్ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, వర్షాభావం వల్ల టైము ఇబ్బందిగా ఏర్పడింది. అయినా సరే సముద్ర గారు, అలాగే 1 నిమిషం రామలక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఎందుకంటే వాళ్ళకున్న హెల్త్ అవేర్నెస్, వాళ్ళు సృష్టిస్తున్నటువంటి హెల్త్ అవేర్నెస్ అద్భుతం. వాళ్ళు ఎంత డిసిప్లైన్డ్ లైఫ్ చేస్తారంటే, ఫైట్ మార్క్స్ అనగానే అడ్డమైనది తినాలి, ఒళ్ళు పెంచాలి, కండలు పెంచాలనుకుంటారు. కానీ చాలా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న బ్రదర్స్కి నా అభినందనలు. అలాగే మిల్లెట్ రాంబాబు గారు, వారి గురించి ఇప్పుడే ఫస్ట్ విన్నాను. వారి మాటలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే, జీవితాన్ని నిజంగా చాలా అద్భుతమైన కోణంలో ఆవిష్కరించేటువంటి గొప్ప వ్యక్తి రాంబాబు గారు. వారిని కలవటం కూడా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ సముద్ర గారు మాట్లాడతారు. అన్నిటికీ
అనుసంధానమైనది యోగా. డెఫినెట్గా ఈ యోగా డేని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీఎఫ్డిఏ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా డేకి వచ్చిన మెల్స్ రాంబాబు గారికి, మా మాస్టర్స్ రామలక్ష్మణుల గారికి, ప్రతి ఒక్క సభ్యుడికి, మా బ్రదర్, మా స్నేహితుడు రామకోటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాలుగా మేము మంచి ఫ్రెండ్స్. రామకోటి గారు, యోగా అంటే నిజంగా ప్రతి మనిషికి ప్రాణం అనేది ఎంత ముఖ్యము, ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యము, శుభ్రత అనేది ఎంత ముఖ్యం అనేది దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తుంది. తప్పకుండా ఈ యోగా డేని ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ యోగా విషెస్ తెలియజేసుకుంటాం. నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎందుకనంటే ఈరోజు అద్భుతం ఏంటంటే యోగా డే 12 సంవత్సరాల సందర్భంగా మనం జరుపుకుంటున్నారు. కానీ అదే డైరెక్షన్ టీమ్ జరుపుకోవడం అనేది కొత్త డే, ఇది కొత్త డేగా మనం భావించాలి. ఎందుకనంటే ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ అయితే ఇంకొకటి ప్రపంచాన్ని ఆనందపరిచే క్రియేటర్స్, డైరెక్టర్, క్రియేటర్, సినిమాకి హెడ్. అంటే ఈ సందర్భం ఎందుకు చెబుతున్నానంటే ఒక డైరెక్టరు అన్ని పాత్రల్లో యాక్ట్ చేసి ఇన్వాల్వ్ అవ్వగలిగే ఒక అద్భుతమైన కళ ఒక డైరెక్టర్ దగ్గర ఉంది. కామెడీ యాక్ట్ చేసి చెప్పాలి, ఒక హీరోయిన్ రొమాంటిక్స్, ఒక యాక్షన్స్ ఎలా రావాలి అన్ని పాత్రలు పోషించే డైరెక్టర్స్. అలాంటి అద్భుతమైన ఆ పాత్రలు పోషిస్తే ఒక దేహం ఆరోగ్య పాత్ర కూడా పోషించాలని ఒక మోటివేషన్ తోటి పెట్టారు. కట్టుకొని ఈరోజు ఈ సందర్భం వచ్చారనమాట. ఈ సందర్భాన్ని చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రపంచంలో ఎంతోమంది సాధువులు ధ్యానం అన్నీ చేసి కూడా కానీ ఏదో ఈ దేహం ఉన్నన్నాళ్ళు ఏదో చెయ్యాలి అని ఒక ఆసనాస్ని, ప్రాణాయామం అని డిఫరెంట్గా ఇవన్నీ కనిపెట్టారు. మన ఋషులు, మహానుభావులు, మన హిమాలయాలు గొప్పవాళ్ళు, మన భారతదేశం ఆనందంగా ఎంతమంది జనాభాతోటి ఇంత ఆనందంగా మనం ఉన్నామంటే ఋషులు పెట్టిన భిక్ష ఆ ఎనర్జీనే మనం ఈరోజు ఆనందంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రతి మనిషి లేచిన తర్వాత ప్రాణం ఉన్న ప్రాణాయామం చేయాలి, దేహం ఉన్న ఆసనాలు చేయాలి. ఇది అసలు మనిషి గోల్ ఇది సహజం. నువ్వు ఏ పని చెయ్యి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికీ మూలం అనేది వీటన్నిటికీ దేహమే. అన్నిటికీ మూలం. అన్ని మ్యారేజ్ చేసుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, డైరెక్షన్ చేయాలన్నా, యాక్ట్ చేయాలన్నా, చూడాలన్నా, ఇన్నిటికి మూలమైన ఈ దేహం కోసం మనం ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పై 1 hour ఈవినింగ్ 1 hour దీనికోసం కేటాయించవా? అంటే ఒక వాడేసుకోవడం 24 hours వాడుకున్నప్పుడు ఏం చేసినట్టు దేహం అనుకుంటుంది. అసలు పొదువు నన్ను వాడుతున్నావు, ఇది కళ్ళకో ఈ నోటికో చెవులకో థ్యాంక్స్ అయ్యా అని చెప్పవా మనం? అదే మార్నింగ్ లేసి ఈ రోజు పొద్దున్నే మనం ఆసనాస్ మనం ఎప్పుడే చేస్తున్నామో హార్ట్ మజిల్స్ ఓపెన్ అవ్వటం, కిడ్నీస్ మజిల్స్ లోపల ఇన్నర్ ఎక్సర్సైజ్. ఆసనాస్ అంటే ఇన్నర్ మూమెంట్స్ కదులుతాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇన్నర్ మూమెంట్ కదిలియో బెడ్ సర్కిల్ వేసిన ప్రాణశక్తి ఎన్ని మూమెంట్స్ అయిపోతాయి అన్నమాట. అందుకని ప్రతి మనిషి ఆసనాసు, ప్రాణాయామం క్రమ తప్పకుండా చేయండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఈ క్రమ తప్పకుండా ఇటు పాటించాలి. ఆహార నియమాలు ఈ 3 దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోటు లోపలికి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే నోట్లో వచ్చిన మాట బయటకు వస్తే మర్యాద ఉంటుంది. నోట్లో వెళ్ళి ఆహారం వెళ్ళిపోతే ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేమంతా బాధపడుతూ ఉంటాం, మేము కేర్ పార్కులు నడుస్తూ ఉంటాము. కానీ ఒక 100 మంది మనుషులు నడుస్తూ ఉంటే మా సినిమా వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరే నడుస్తూ మాకంతా బాధగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కేవీఆర్ పార్క్ నియర్లో ఉంటారు, కానీ ఆరోగ్యమైన అవేర్నెస్ లేదు. కాబట్టి అందరికంటే కూడా సినిమా ఇండస్ట్రీలో ఆహారం మన ఇంటికాడ నుంచి తీసుకెళ్ళాం, మన షూటింగ్లో పెడతాం అనమాట. అంటే ఫుడ్ అనేది మన కంట్రోల్ లేని ఆహారం, అంటే ప్రొడక్షన్ ఆహారం వస్తుంది. కాబట్టి ఉండాల్సింది మన సినిమా వాళ్ళే జాగ్రత్తగా ఉండాలనేది మాకు తెలిసిన ఒక సత్యం. అర్థమైనట్టు కదా. ఈ సందర్భంగా ఇలాంటి గొప్ప గురువు గారితో మేము కలుసుకోవడం ఎందుకంటే గురువు అని అనట్లేదన్నమాట. ఎందుకంటే గొప్ప మహానుభావులతో గొప్ప వీరితో కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన ఇలాంటి ఒక మంచి డేని ఈ రోజుగా మర్చిపోక అంటే రోజు మన గురు యోగా డే అనేది అంటే మన 24 గ్యాప్ అంటే 24 యూనిట్ కలిసి
అంటే డైరెక్టర్ యూనియన్ ఫస్ట్ టైం మేము మొదలుపెట్టారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్ని యూనియన్ కలిసి ఒక చోట గెట్టు గ్యాదర్ అయ్యి అంత మన వసుదేవ కుటుంబం కదా. సినిమా అనేది అసలు సినిమా కళమ్మ తల్లి మన అందరికీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషను వదిలిపెట్టేసి అందరిని హక్కు చేసుకునే తల్లే కళమ్మ తల్లి. ఆ తల్లి ఒడిలో మనం అందరం ఉన్నందుకు ఈ యాగా డే అన్న గారు ఒక్క డే కలుసుకొని అందరూ ఫ్యామిలీలా కలుసుకొని చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. మన ఈ సందర్భంగా మన మోడీ గారికి చాలా సంతోషమైన అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సందర్భంగా అంటే సంవత్సరం ఒక్క మలన్నా కానీ మన ఒంటి గురించి చేసే డే ఒకటి గుర్తుపెట్టారే, ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. కానీ సంవత్సరం ఒక్క మలన్నా కానీ ఈ ఒంటిని గురించి దీనికి ఒకటి ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడాలన్న ఒక అవేర్నెస్ కోసం మొదలు పెట్టండి. యాగా డేకి ఒకరోజు వేసి వదిలిపెట్ట కాకండి, ప్రతి డే మేము ఇద్దరు నిర్ణయించుకున్నాం. ఈ 2 దేహాలకి ఎక్సర్సైజ్ చేయిందే టిఫిన్ పెట్టాలని నిర్ణయించుకోలేవు. ఎక్సర్సైజ్ చేస్తేనే దీనికి టిఫిన్, దీన్ని అరగతా. ఎక్సర్సైజ్ చేయిందే ఆ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అనుకో, ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాం. అంటే అట్లాంటి గోల్ నిర్ణయించుకోవాలి ప్రతి మనిషి. మేము తెల్లారుజామున 3 గంటలు లెగిసి ప్రాణాయామం, ఈ ఎక్సర్సైజ్ క్రమ తప్పకుండా సూర్య నమస్కారం ప్రాణాయామం చేయండి, షూటింగ్కి వెళ్ళమన్నమాట. ఎందుకంటే నిర్ణయించుకున్నాం అంటే ఈ దేహంతో మనం 10 మందికి ఉపయోగకరంగా మనం ఈ దేహాన్ని ఉపయోగించాలంటే దానికి కొన్ని రూల్స్ మనం పాటించాలన్నమాట. ఈ సందర్భంగా ఈరోజు మాట్లాడుకున్న ఆనందంగా ఉంది. మా డైరెక్షన్ టీమ్ తోటి ఈరోజు కలుసుకొని రామన్ గారు, మన ఆదిత్య గారు, మన సౌదర్ గారు, మన ప్రేమ్ గారు అందరితో టీం కలవటం మాకు యాగాడే చాలా ప్లేస్కి వెళ్తూ ఉంటాము. కానీ సినిమా డైరెక్ట్ యాగాడే అయినప్పటికి మాకు 5 గంటలకే మెలుగు వచ్చేసి పరిగెట్టుకుంటూ వచ్చాం. ఎందుకంటే మన అనే ఒక ఫ్యామిలీకి ఆరోగ్యం గురించి ప్రయత్నిస్తున్నా చూడు. హృదయపూర్వక నమస్కారం అన్నగారు.